ఒక చూపు, ఒక చిన్న కోరిక మనసుకు అది తప్పు అనిపించదు. కానీ అదే మొదటి అడుగు నాశనానికి దారితీస్తుంది. కామం రహస్యంగా అనిపించవచ్చు, కానీ అది నిన్ను నాశనానికి లాగుతుంది. నీ ఆత్మను తినేస్తుంది. నిన్ను నీవు మరిచిపోతావు. దేవుని వాక్యం ఇలా చెబుతుంది, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకంలో పడివేయబడకుండా నీ అవయములలోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము గాదా? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇది ఓ సాధారణ చూపు కాదు, ఇది ఓ ఆత్మను చీకట్లకు లాగే మాయ. నీ కన్నులు వెలుగు మార్గాన్ని ఎంచుకోవాలి, చీకటి మార్గాన్ని కాదు. నీ కోరికలు నీ హృదయంలో పుడితే, దాన్ని విత్తనంలో పెంచితే అది పాపమవుతుంది. ఆ పాపం చివరికి మరణమే తెస్తుంది. కాబట్టి పారిపో. కామం నుండి, కోరికల నుండి నీతి వైపు పరిగెత్తు. ప్రభువును పిలుచుకొని హృదయంతో జీవించు. నీ ఆత్మ పవిత్రంగా, అమూల్యంగా ఉంది. దాన్ని తక్కువ చేయకు. ఈ సందేశాన్ని మీ మిత్రులతో కూడా షేర్ చేయండి. మనందరం కలిసి దేవుని వైపుకు తిరిగిపోదాం.